హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ మరియు తెలంగాణ సంబంధించిన డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన టాపిక్ మూల్యాంకన్ 1 జనవరి 1 నుంచి మరి మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఆ కొత్త బ్యాచ్ కొత్త అప్డేటెడ్ మెటీరియల్ ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఖచ్చితంగా మెటీరియల్ అనేది మన ప్రీవియస్ మెటీరియల్ మనకు అన్సూటబుల్ అని చెప్పి తెలుసుకున్నప్పుడు, అంటే ఆ మెటీరియల్ మీరు ఫాలో అయినప్పుడు దాంట్లో అన్సక్సెస్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని మార్పులు అయితే చేయాలి. సో ఇక్కడ దాన్ని బేస్ చేసుకుని 40% మెంబర్స్, గ్రూప్లో ఉన్న మెంబర్స్ 40% పోస్టులు కొట్టేశారు. అది వేరు, అది వాళ్ళకి సూటబుల్గా ఉండింది. సో ఇక్కడ కొన్ని డిస్టర్బెన్సెస్ లైక్ భాషా శిక్షణ మరియు టెక్స్ట్ బుక్కిను మన మెటీరియల్కి కొంత డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో దాన్ని అధిగమిస్తూ డైరెక్ట్గా భాషా శిక్షణలో ఉన్న టాపిక్స్ తోటే నేను మీ ముందుకు రావడం అనేది జరిగింది. సో భాషా శిక్షణ బేస్ చేసుకుని హిందీ మే మూల్యాంకన్ 1 టెక్స్ట్ బుక్ టాపిక్ వచ్చి 31th టాపిక్, 31వ టాపిక్, యూనిట్ వచ్చి 7, పేజీ నెంబర్ వచ్చి 374 నుంచి 384 వరకు. సో దాన్ని బేస్ చేసుకుని మనం సింపుల్ లాంగ్వేజ్లో మన యొక్క కంటెంట్ని, మెథడ్ని, కీలకమైన డిఎస్సికి కీలకమైన అంశము ఈ మెథడాలజీ. అది గుర్తుపెట్టుకోండి. 20 మార్కులు, 40 బిట్లు. మీరు పోస్ట్ కొట్టాలి అన్నా ఇదే ప్రిపేర్ అవ్వాలి, పోస్ట్ గివ్ అప్ చేయాలి అన్న దీన్ని లైట్ తీసుకోవాలి. సో అటువంటి సబ్జెక్ట్ అండి. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే. అందులో పార్ట్ 1గా, అంటే ఒక మాటతో చెప్పాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. 25% ఎబోతో కూడిన పర్సెంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇలానే ఇక్కడ ఈ టాపిక్ ఏదైతే నేను మీకు ప్రజెంట్ చేస్తున్నానో ఆ టాపిక్ని బేస్ చేసుకుని మనం ఆబ్జెక్టివ్ టైప్ బిట్ ప్రాక్టీస్ని కూడా కొన్ని షీట్స్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ప్రతి బిట్ ప్రాక్టీస్ ప్యాటర్న్లో ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఆ ఫాలో అయినా అవ్వకపోయినా అది చాయిస్ మీది. నేనేమి బలవంతంగా జాయిన్ అవ్వండి, నా దగ్గర జాయిన్ అవుతే ఉద్యోగాలు కొట్టేస్తారు అని నేనైతే చెప్పను. అటువంటి మాటలు ఎవరైతే కష్టపడతారో గైడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అది 50% మాత్రమే పనిచేస్తుంది. అంటే నా వాల్యూ 50% మాత్రమే. రిమైనింగ్ 50% ఎవరికి సంబంధించింది? మీ హార్డ్ వర్క్, మీ టైం కేటాయింపు. సో నోటిఫికేషన్ వచ్చే వరకు ఖచ్చితంగా 6 అవర్స్కి తగ్గకుండా ఎవరైనా సరే డ్యూటీలు చేసుకున్నా ఏం చేసుకున్నా 6 అవర్స్కి తగ్గకుండా వర్క్ని చేయండి. ఎవరైతే ఫ్రీగా ఉన్నారో వాళ్ళు 14 అవర్స్ వర్క్ చేయండి. ఏ జిల్లాలో అయినా సరే సింగిల్ డిజిట్ పోస్ట్లో ఉన్నా సరే మీరు ఆ పోస్ట్ కొట్టాలి అంటే ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలి. అది. సో నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్న టాపిక్ ఏంటి అంటే హిందీ మే మూల్యాంకన్ 1 టాపిక్ని మనం ఇక్కడ తీసుకున్నట్లయితే పేజ్ నెంబర్ 374 టు పేజ్ నెంబర్ 384 దేంట్లో అండి? హిందీ మే మూల్యాంకన్ భాషా శిక్షణ టెక్స్ట్ బుక్లో, మెథడాలజీ టెక్స్ట్ బుక్లో. ఇక్కడ మనం చూసుకుంటున్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూస్తే, అంటే ముందుగా మూల్యాంకన్ 1ని కొన్ని ప్రాథమిక మూల్యాంకన్ 1 అంటే పరీక్షకు సంబంధించిన అంశాలు, మూల్యాంకన్ 2 అంటే సోపానాలకు సంబంధించిన అంశాలు, బ్లూ ప్రింట్ వగేరా. సో కాబట్టి ఇక్కడ మూల్యాంకన్ 1 పరీక్షకు సంబంధించిన అంశాల్లో భాగంగా అసలు మూల్యాంకన్ అనే పృష్ఠభూమిని మనం చూసినట్లయితే మూల్యాంకన్కి ఐతిహాసిక పృష్ఠభూమి ప్రాచీన కాలంలో మూల్యాంకన్ యొక్క పృష్ఠభూమి ఏ రకంగా ఉందో ఇక్కడ మనం చూద్దాం. भारत में मूल्यांकन की परंपरा अत्यंत प्राचीन है. तक्षशिला और नालंदा जैसे विश्वविद्यालयों में प्रवेश के लिए द्वार पंडित छात्रों के ज्ञान का मूल्यांकन करते थे. సో ఇది ప్రాచీన యుగం నుంచే మనకి ఉంది ఈ మూల్యాంకన అనేది. ఎలాగా? తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీస్లో ద్వార పండిత్ మన జ్ఞానాన్ని టెస్ట్ చేసేవారు సీట్లు ఇవ్వడానికి ఎంట్రన్స్లోనే. ओके. नेक्स्ट गुरुकुल पद्धति. गुरु नए शिष्यों से प्रश्न पूछकर उनके पूर्व ज्ञान की
परीक्षा लेते थे ताकि यह पता चल सके कि गुरुकुल की शिक्षा के योग्य है या नहीं है. సేమ్ గురుకుల్లో కూడా ఆ గురువులు శిష్యులతో ప్రశ్నలు అడిగి మరి తెలుసుకునేవాళ్ళు. అసలు వీళ్ళు మనకి ఈ గురుకులంలో వీళ్ళు రావడానికి అసలు వీళ్ళు కరెక్టేనా, వీళ్ళు సూటబులా అన్సూటబులా అని చెప్పి చేసేవారు. అలానే నెక్స్ట్ ప్రముఖ విధియ ఏ విధులు ఉండేవాయి అనేది చూద్దాం. सार्वजनिक मंच पर भाषण देना शास्त्रार्थ यानी वाद विवाद मूल्यांकन के ప్రముఖ సాధన హై. మూల్యాంకన యొక్క ముఖ్యమైన సాధనాలు ఏంటి ప్రాచీన కాలంలో అంటే సార్వజనిక మంచ్ పైన భాషణ ఇవ్వడం, శాస్త్రార్థ్ యానీ వాద్ వివాద్ ప్రతియోగితలో పార్టిసిపేట్ చేయడం. పాశ్చాత్య ప్రభావం ఏ రకంగా ఉందో చూసినట్లయితే మౌఖిక ప్రశ్న పద్ధతికో రోమ్ ఆర్ యూనాన్ అంటే ఇది యాక్చువల్గా మౌఖిక పద్ధతి అనేది మన భారతదేశంలోనే ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇక్కడ నుంచి రోమ్ యూరప్ వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ఆచార్య సుక్రాత్ को पाश्चात्य का विशेषज्ञ माना जाता है. ఆచార్య సుక్రాంత్ని పాశ్చాత్య का విశేషజ్ఞ. సో ఇందులో మనం నేర్చుకోవాల్సిన అంశాలు మూల్యాంకన్ 1లో ముందు పరీక్షా టాపిక్లో మూల్యాంకన్కి ఐతిహాసిక పృష్ఠభూమిని తీసుకున్నట్లయితే ప్రాచీన కాలంలో పరిస్థితులు ఏంటి, ద్వారపండిత తక్షశిల విశ్వవిద్యాలయంలో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, గురుకుల పద్ధతి ఏంటి, గురుకుల పద్ధతి గురుకుల విద్యా బోధన సందర్భంలో గురువులు ప్రశ్నలు అడిగేవారు శిష్యులకి. विधिలు ఏంటి, सार्वजनिक मंच पर भाषण देना, वाद विवाद प्रतियोगिता में లేదా शास्त्रार्थ में पार्टिसिपेट करना, मूल्यांकन निकालने की विधियां प्राचीन काल में. పాశ్చాత్య ప్రభావం రోమ్ తథా యూనాన్ లాంటి దేశాలు కూడా ఈ మౌఖిక పద్ధతిని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం మూల్యాంకన్కి ప్రముఖ ప్రయోజనం, అసలు దీని మీద కంపల్సరీ బిట్ అనేది పడుతుంది. ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటి అనేది, విశేషతలు ఏంటి, మూల్యాంకన్ కా విశేషత నహీ హై అని చెప్పి. పర్పస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేది ఎందుకు చేస్తారు అనేది మనం చూసినట్లయితే उद्देश्यों की पूर्ति के लिए, छात्रों का विकास के लिए, अभिप्रेरणा के लिए, शिक्षण सुधार के लिए तथा पाठ्यक्रम में बदलाव के लिए. मूल्यांकन ఎవాల్యుయేషన్ యొక్క పర్పస్ ఏంటి అనేది చూసినట్లయితే उद्देश्यों की पूर्ति यानी शिक्षा में निर्धारित उद्देश्यों की पूर्ति हुई या नहीं, ఉద్దేశాలు అనేవి పూర్తిగా జరుగుతున్నాయా లేవా, ఎంతవరకు జరుగుతున్నాయి అనేది తెలుసుకోవడానికి ఈ మూల్యాంకన్ని ఏర్పాటు చేస్తాము. छात्रों में स्टूडेंट्स लो डेवलपमेंट, चाइल्ड डेवलपमेंट कलगడానికి, छात्रों में विकास, बालकों में मानसिक तथा सर्वांगीण विकास, मानसिक तथा सर्वांगीण विकास, अभिप्रेरणा यानी मोटिवेशन, परीक्षा की घड़ी पास आने पर छात्र कार्य करने के लिए प्रेरित होने के लिए, शिक्षण सुधार, शिक्षकों को अपनी शिक्षण विधियों में उपयोगिता के लिए, बदलाव के लिए. నేను చెప్తున్నాను శిక్షణ మే సుధార్ అంటే లాస్ట్ టైం ఈ ఎవాల్యుయేషన్ని బోర్డు మీద పెట్టి కొన్ని పాయింట్స్ లాగా కీ పాయింట్స్ లాగా చెప్పుకున్నాము, కానీ ఇంకొద్దిగా మోడిఫై చేసి, అదే టాపిక్ అదే, కాన్సెప్ట్ అదే, కానీ మోడిఫై చేసి ఇంకొద్దిగా ఈజీగా అర్థం అవ్వాలి అని చెప్పి ప్రతిదీ కూడా ఈ ప్రాక్టీస్ బిట్ సెషన్ని మీరు కీలకంగా మీరు చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతో మోడిఫై అంటే ఇక్కడ ఏంటి, పిల్లలు मूल्यांकन యొక్క लाइक शिक्षा की उद्देश्यों की पूर्ति हुई या नहीं, मूल्यांकन के द्वारा ही पता चलता है. छात्रों में विकास यानी छात्रों में सर्वांगीण विकास हुई या नहीं, मूल्यांकन के आधार पर ही पता चलता है. అభిప్రేరణ, छात्रों में मोटिवेशन यानी పరీక్షల దగ్గరికి వస్తున్నాయి అంటే ప్రేరణ కలుగుతుంది, చదవాలనే ఆశ, చదవాలనే జిజ్ఞాస కలుగుతుంది. అటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసేది మూల్యాంకన్. శిక్షణమే సుధార్, మనం టీచింగ్ ప్రొఫెషన్లో మార్పులు, అంతేకాకుండా
అంతేకాకుండా పాఠ్యక్రమే బదలావ్, పాఠ్యక్రమంలో చేంజెస్ అనేవి రావాలి. ఒకే పాఠ్యక్రమం జీవితకాలం అనేది సాగదు. ఎవ్రీ 7 ఇయర్స్‌కో 8 ఇయర్స్‌కో చేంజెస్ అవుతూ ఉంటాయి. సో पाठ्यक्रम में बदलाव, शिक्षक के विधियों में बदलाव, वो उद्देश्यों की पूर्ति, छात्रों का विकास, प्रेरणा, छात्रों में प्रेरणा दायित्व करना मूल्यांकन के प्रमुख विशेषता एवं प्रयोजन है. नेक्स्ट చూడండి. నెక్స్ట్ मूल्यांकन फर्स्ट मूल्यांकन की ऐतिहासिक पृष्ठभूमि, రెండోది मूल्यांकन के प्रयोजन, మూడోది वर्तमान परीक्षाओं का वर्गीकरण, ప్రస్తుత పరీక్షల యొక్క వర్తమాన కాలంలో ఉన్న పరీక్షల యొక్క ఎగ్జామినేషన్స్ క్లాసిఫికేషన్ అనేది మనం చూసినట్లయితే स्थान के आधार पर, समय के आधार पर, प्रकृति के आधार पर, विधि के आधार पर हम देख सकते हैं. यहाँ पर स्थान के आधार पर आंतरिक परीक्षाएं, बाह्य परीक्षाएं, समय के आधार पर साप्ताहिक, मानसिक, वार्षिक परीक्षाएं, प्रकृति के आधार पर थ्योरी एंड प्रैक्टिकल, प्रकृति के आधार पर थ्योरी तथा प्रैक्टिकल यानी सैद्धांतिक तथा व्यवहारिक, विधि के आधार पर मौखिक तथा रिटन एग्जाम. सो वर्गीकरण, वर्तमान परीक्षల యొక్క वर्गीकरण स्थान के आधार पर देखा जाए तो आंतरिक परीक्षा एवं बाह्य परीक्षाएं, समय के आधार पर देखा जाए तो समय के आधार पर साप्ताहिक సమయాన్ని బట్టి, వారానికి, మాసిక, నెలకి, సంవత్సరానికి. సో प्रकृति के आधार पर थ्योरी एग्जामिनेशंस एंड प्रैक्टिकल एग्जामिनेशंस, आंतरिक एग्जामिनेशंस అంటే రికార్డ్స్, అసైన్మెంట్స్ లాంటివి, బాహ్య పరీక్ష అంటే స్లిప్ టెస్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అలానే बोर्ड या विश्वविद्यालय के स्तर पर रिकॉर्ड्स नहीं सबमिट చేస్తాము, फाइनल एग्जाम नहीं రాస్తాము. అది स्थान के आधार पर, समय के आधार पर क्वार्टरली, हाफ इयरली स्लिप टेस्ट ఇటువంటివి. ప్రకృతి के आधार पर థియరీ ఎగ్జామినేషన్స్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ లైక్ ఇంటర్మీడియట్ లో ఉన్నట్టు. అలానే విధి के आधार पर ఓరల్ టెస్ట్ మౌఖిక రూపంలో, రిటన్ టెస్ట్ రిటన్ రూపంలో. వర్తమాన పరీక్ష ఏం పద్ధతికి సీమాయి దోష ఏంటి అనే దానికి వచ్చేసరికి వర్తమాన పరీక్షల యొక్క దోషాలని మరి ఇక్కడ ఐడెంటిఫై చేస్తూ దోషాలని రైట్ చేస్తూ 1949లో రాధాకృష్ణ ఆయోగ్ తమ యొక్క సందేశాన్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఏంట సందేశం అనేది చూస్తే రాధాకృష్ణ ఆయోగ్ ఇచ్చిన సందేశాల్లో ముఖ్యంగా 5 पॉइंट्स ఉన్నాయి. ఒకటి కొద్ది కిందకి వెళ్ళి చూసుకోండి. అవిశ్వసనీయత, अलग अलग परीक्षाओं के द्वारा एक ही उत्तर पुस्तिका को जांच करने पर अंकों में भिन्नता. సో నేను ఒక రకంగా ఎగ్జామినేషన్ చేస్తాను, మీరు ఒక రకంగా ఎగ్జామినేషన్ చేస్తారు. నేను వాల్యూ చేస్తే 90 మార్కులు వచ్చినాయి, మీరు వాల్యూ చేస్తే 85 మార్కులు వచ్చింది. సో అవిశ్వసనీయత, ఇందులో విశ్వసనీయత అనేది కోల్పోతున్నాయి ఈ వర్తమాన పరీక్షలు. దీన్ని మార్పు రావాలి అని చెప్పి రాధాకృష్ణ ఆయోగ్ అడిగి. అంతేకాదు రటనే పర్ బల్ దియా జాతా హై, బైహాట్ చేయడానికి మాత్రమే సరిపోతున్నాయి. సీమిత మూల్యాంకన్ చేసేటప్పుడు ఓన్లీ టాపిక్ మొత్తాన్ని కవర్ చేయకుండా ఓన్లీ జస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవే చదివేసి అవే బైహాట్ చే. నైతిక మూల్య యొక్క కాపీయింగ్ కూడా వెనకాడడానికి అనుచిత సాధనों का प्रयोग, కాపీయింగ్ చేయడం, నకలు ఉతారణ, అలానే దబావ్ పరీక్షల సమయంలో వాళ్ళ హెల్త్ యొక్క ఇష్యూస్, स्वास्थ्य पर प्रभाव, हेल्थ इश्यूज అనేవి రావడం. परीक्षा के दिनों में छात्रों का शारीरिक एवं मानसिक स्वास्थ्य अक्सर गिर जाता है. సో అవిశ్వసనీయత రాధాకృష్ణ ఆయోగ్ 1949 అని గుర్తుకు రావాలి. వర్తమాన పరీక్షల్ని దోషాలని గుర్తు చేసింది. అవిశ్వసనీయత ఒక్కొక్కరు ఒక విధమైన మార్కులు వేస్తారు, ఇందులో విశ్వసనీయత లేదు. 2 रटने पर बल, स्मरण शक्ति पर बल, ओ बहट से रुद्देयడం, सीमित मूल्यांकन, नैतिक पतन, स्वास्थ्य पर प्रभाव, ఆరోగ్యం పైన ప్రభావం, కాపీయింగ్ చేయడానికి నైతిక మూల్యాలు, వాల్యూస్ అనేవి చెడిపోతున్నాయి. సో ఈ రకంగా మనము వర్తమాన పరీక్ష పద్ధతి యొక్క దోషాల్ని మనము రాధాకృష్ణ ఆయోగ్ 1949 ద్వారా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది మరి మూల్యాంకన్ 1లో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలు కనుక చూస్తే, मूल्यांकन की ऐतिहासिक पृष्ठभूमि, मूल्यांकन के प्रमुख प्रयोजन, లాభాలు ఏంటి దానివల్ల, అలానే వర్తమాన పరీక్ష
क्या वर्गीकरण అలానే వర్తమాన పరీక్షా పద్ధతికే దోష్ ఏంటి, నెక్స్ట్ మరి ఎలా ఉండాలి, పరీక్షా పద్ధతికే సుఝావ్ అంటే ఈ యొక్క దోషాలను ఎత్తి చూపిన రాధాకృష్ణ ఆయోగ్ 1949 సమితి మరి ఎలా ఉండాలో కొన్ని సజెషన్స్ ఇవ్వాలి కదా. సో ఆ సజెషన్స్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఆంతరిక మూల్యాంకన అనుభవి परीक्षा का स्पष्ट प्रश्न विकल्पों की कमी అనేది చెయ్యాలి. సో ఇక్కడ పరీక్షా పద్ధతి మే సుధార్ లానే కే లియే ఆంతరిక మూల్యాంకన్ ఎక్కువగా ఉండాలి. అంటే బాహ్య పరీక్షల కంటే ఇంటర్నల్ రికార్డ్స్ని ఎక్కువగా రాయించాలి. బాహ్య పరీక్షల కంటే ఇంటర్నల్ రికార్డ్స్ని ఎక్కువగా రాయించాలి అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరు? సో ఆయోగ్. నెక్స్ట్ అనుభవి పరీక్షక ఎవరు? ఎక్స్పీరియన్స్ మినిమం అంటే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలంటండి. ఏది? పేపర్ కరెక్షన్ చేయడానికి. అనుభవి కమ్ సే కమ్ 5 वर्ष शिक्षण अनुभव रखने वाले शिक्षकों को ही परीक्षक नियुक्ति किया जाना. स्पष्ट प्रश्न छोटे, स्पष्ट और पूरे पाठ्यक्रम को कवर करने वाले होनी चाहिए. विकल्पों की कमी ओ भाग्य మీద లక్ మీద బేస్ అయిపోకుండా ఆప్షన్స్ని కొద్దిగా తగ్గించుకోవాలి. వైకల్పిక ప్రశ్నోకి సంఖ్య సీమిత హోనీ చాహియే అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకు వచ్చిన నెగిటివ్స్ దోషాలని కౌంటర్ చేస్తూ ముందుగా చెప్పింది ఏంటి? రికార్డ్స్ అంటే బాహ్య పరీక్షల కంటే రికార్డ్స్ని కంపల్సరీ రాయించాలి. ఇంటర్నల్ అసైన్మెంట్స్ ఎక్కువగా రాయించాలి. ఇది ఆంతరిక మూల్యాంకనంలో చైల్డ్ అనేది తెలుస్తుంది. అనుభవి పరీక్షకు దిద్దేటప్పుడు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ యొక్క టీచర్ ఉండాలి. స్పష్ట ప్రశ్న చక్కగా క్లారిటీగా పూర్తి పాఠ్యక్రమాన్ని బేస్ చేస్తూ ప్రశ్నలు ఉండాలి. భాగ్య అంటే లక్ని బేస్ చేసుకోకుండా వైకల్పిక ప్రశ్న కొన్ని మాత్రమే ఉండాలి. ఇది నెక్స్ట్ ఉత్తమ పరీక్షకి విశేషతాయం అని అది 6th పాయింట్ మనం చూసుకున్నట్లయితే 6వ పాయింట్ మనం మూల్యాంకనంలో 6వ పాయింట్ని ఉత్తమ పరీక్షకి విశేషత ఏం అని చెప్పుకుంటున్నాము. 6వ పాయింట్లో ఉత్తమ పరీక్షకి విశేషతాయ అని చెప్పుకుంటూ 6 విశేషతలు దీని గురించి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ 6 విశేషతలు ఏంటి అంటే విశ్వసనీయత, వైధత, వస్తునిష్టత, వ్యాపకత, విభేదీకరణ, ఉపయోగిత లేదా వ్యవహారశీలత అనేది మనం చూసినట్లయితే ఈ 6 గురించి వివరంగా చూద్దాం. उत्तम परीक्षाएं की विशेषताएं. उत्तम परीक्षाओं की विशेषता विश्वसनीयता. परीक्षा के परिणाम पर छोड़ने परीक्षा के परिणाम हर बार एक जैसे होनी चाहिए. यदि एक ही उत्तर को बार बार जांच की जाए तो अंक में बदलाव नहीं होनी चाहिए. చెప్పాం కదా అవిశ్వసనీయత అంటే ఏంటి? ఒక టీచర్ దిద్దితే ఒక మార్క్స్ వస్తున్నాయి, కానీ ఇంకొక టీచర్ దిద్దితే ఇంకొక మార్క్స్, అది అవిశ్వసనీయత. సో సేమ్ ఎగ్జాక్ట్లీ ఒక ఆన్సర్ షీట్ని దిద్దినట్లయితే ఎన్నిసార్లు ఎవరెవరు దిద్దినా సరే అంతే ఎగ్జాక్ట్లీగా రావాలి. అది ముఖ్యమైన ఉత్తమ పరీక్ష యొక్క విశేషతల్లో మొట్టమొదటిది విశ్వసనీయత. దీన్ని అవిచల్ అని చూద్దాం. విశ్వసనీయత అని చెప్తున్నాము. సో విశ్వసనీయత అనేది ఎవరు ఎన్నిసార్లు దిద్దినా రావాలి. విశ్వసనీయత అనేది మార్పు అనేది ఉండకూడదు. దట్స్ ఇట్. అవిచల్ బదలావ్ నహీ హోనీ చాహియే. దాంట్లోనే చలనం ఉండకూడదు. అవిచల్ విశ్వసనీయత కా అర్థ హై అవిచల్. नेक्स्ट वैधता कనుక చూసినట్లయితే परीक्षा को उसी उद्देश्य या लक्ष्य का मापन करना चाहिए जिसके लिए उसे बनाया जाता है. एक अच्छी परीक्षा केवल विश्वसनीयता वैधता ही नहीं बल्कि निम्नलिखित गुणों में भी होनी चाहिए. సో వైధత అంటే ఏంటి అంటే ఏ ఉద్దేశాన్ని అయితే మనం బేస్ చేసుకుని మూల్యాంకనం ఏర్పాటు చేశామో ఆ ఉద్దేశాలు కంప్లీట్ కాగలగాలి. అది నిజమైన వైధత, అది నిజమైన ఉద్దేశము. వైధత అంటే విశ్వసనీయత అనేది జాంచ్లో మార్పు అంటే పరీక్షలు ఎవరు దిద్దినా ఒకే రకంగా ఉండాలి. అవి మార్పు రాకూడదు, చలనం ఉండకూడదు.
మార్కుల్లో. అలానే उद्देश्यालु पूर्ति అవుతేనే वैधता, उद्देश्यों की पूर्ति होने से ही वैधता मानी जाती है। वस्तुनिष्ठता, परीक्षा ऐसी होनी चाहिए जिसमें परीक्षा की अपनी व्यक्तिगत रुचि, अरुचि या पक्षपात की कोई स्थान ना होनी चाहिए। मूल्यांकन पूरी निष्पक्षपात से होनी चाहिए। ఈడు మనోడు కాదు అనే సైద్ధాంతిక విషయాల్ని మనం ఇంప్లిమెంట్ చెయ్యకూడదు. సో మన అనేది రాకూడదు. సో ఇది వస్తునిష్టత అనేది. నెక్స్ట్ మనం చూసినట్లయితే వ్యాపకత అంటే पाठ्यक्रम कॉम्प्रिहेंसिव व्यापकता, परीक्षा में पाठ्यक्रम के अधिक से अधिक पहलुओं को, तत्वों को सम्मिलित करना चाहिए. मैक्सिमम पाठ्यक्रम మొత్తాన్ని టచ్ చేసే విధంగా మనం 6 యూనిట్లు ఉన్నాయంటే 6 యూనిట్లని కూడా టచ్ చేస్తాడు. అదే వ్యాపకత అనేది. సో విశ్వసనీయత అంటే అవిచల్, మార్కుల్లో చలనం లేకపోవడం. వైద్యత అంటే ఉద్దేశం का పూర్తీకరణ. నెక్స్ట్ వస్తునిష్టత అంటే మన సెల్ఫ్ యాటిట్యూడ్ని చూపించకపోవడం. వ్యాపకత అంటే పరీక్షలో వచ్చే పాఠ్యక్రమం పూర్తిగా టచ్ చేయడం. విభేదీకరణ, అవి నకారాత్మక విభేదీకరణ, సకారాత్మక ఒక విద్యార్థి 100కి 80 మార్కులు చేస్తాడు అనుకున్నాము. అటువంటి విద్యార్థి 100కి 80 కాకుండా 30 మార్కులు చేశాడు. 30 చేయాల్సినోడు 80 చేశాడు. రివర్స్ అయిపోయింది. అది విభేదీకరణలో తక్కువ ప్రజెంట్ చేసేవాడికి ఎక్కువ ప్రజెంట్ చేసేవాడికి తక్కువ వచ్చినట్లయితే నకారాత్మక విభేదీకరణ అంటాము. కానీ విభేదీకరణ ఎవరు ఏ రకంగా చేయాల్సిన వాళ్ళు ఆ రకంగా చేస్తే మరి దానినే సకారాత్మక విభేదీకరణ అంటాము. డిస్క్రిమినేషన్ అంటే సిస్టమ్ని కరెక్ట్గా పాజిటివ్గా విభజన చేయగలగాలి స్టూడెంట్స్ యొక్క మూల్యాంకన సిస్టమ్ని. ఉపయోగిత, వ్యవహారశీలత, పరీక్ష ఉపయోగి హోనీ चाहिए. వ్యవహారశీల అంటే పరీక్ష ఎలా ఉండాలి అంటే ఉపయోగకరంగా ఉండాలి, జీవితంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి. ఇది పరీక్ష యొక్క ముఖ్యమైన విశేషతలు. సో పరీక్ష యొక్క విశేషతలు చూసుకున్నట్లయితే విశ్వసనీయత, వైధత, వస్తునిష్టత, నెక్స్ట్ వ్యాపకత, విభేదీకరణ, उपयोगिता, व्यवहारशीलता అనేది ఉంటాయి. అలానే నవీన్ वस्तुनिष्ठ परीक्षाओं के और उनके प्रकार कనుక మనం చూసినట్లయితే मनोविज्ञान के आधुनिक अनुसंधानों के आधार पर नवीन प्रकार के वस्तुनिष्ठ परीक्षाओं का जन्म हुआ है. ఈ యొక్క కొత్త రకము मॉडर्न ऑब्जेक्टिव टाइप एग्जाम वस्तुनिष्ठ प्रश्नों का आविष्कार किया गया है. छोटे-छोटे प्रश्न उत्तर देने होते हैं. इनके प्रकार है పూర్తి పరీక్షాएं అంటే సో कंप्लीटेशन टेस्ट అని చెప్తాము. इसमें विद्यार्थियों के द्वारा रिक्त स्थानों को पूर्ति की जाती है. फॉर एग्जांपल शिवाजी का जन्म डैश में हुआ है. यह पूर्ति प्रकार की बहुविकल्प पूर्ति परीक्षा. సో న్యూ మోడరేటివ్ ఎగ్జామ్స్లో బ్లాంక్స్ని ఇంప్లిమెంట్ చేయడం. అలానే బహువికల్పీయ ప్రశ్న, మల్టిపుల్ చాయిస్ టెస్ట్, विद्यार्थी को दिए गए अनेक उत्तरों में से एक सही उत्तर को चुनना पड़ता है. तर्क शक्ति को जांचना पड़ता है पूरे सिलेबस से. सो अन्य विशेषताలు कवर होता है. ఇందులో तिथियों का ज्ञान, महापुरुषों के जन्म या देहांत के वर्षों को तिथियों का ज्ञान అంటాము. తథ్యం का ज्ञान అంటే నివాస స్థానం, వాళ్ళ గురించి విశేషతలు నివాస స్థానాల గురించి చెప్పేటప్పుడు తథ్య జ్ఞానం అంటాము. నిర్ణయ శక్తి, किसी घटना के पीछे सही कारण पहचानने के लिए నిర్ణయ శక్తి అంటాము. ఇవన్నీ కూడా బహువికల్పంలో వస్తాయి. తిథ్య అంటే డేట్స్ అని, తథ్య అంటే స్థాన్ ప్లేస్లని, నిర్ణయ శక్తి అంటే అక్కడికక్కడ మనము ఒక నిర్ణయాన్ని, ఒక క్వాట్స్ని చెప్పడం, ఒక కాంప్లిమెంట్ని ఇవ్వడం, లేకపోతే ఒక మన సజెషన్ని ఇవ్వడం, మన ఉత్తర్ని ఇవ్వడం. వాడు ప్రశ్నించే ప్రశ్నకి మనం ఓన్గా ఆలోచించి ఇచ్చే ప్రశ్నలు ఉంటాయి. అటువంటి వాటిని నిర్ణయ శక్తి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో
విశేషతల తర్వాత ఏంటండి వస్తునిష్ట మోడర్న్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ని చూసుకోవాలి. అలానే మరి సమరూప పునర్వ్యవస్థ ప్రశ్న మ్యాచింగ్ టైప్ అండి. ఇందులో ఏంటి ఒక పక్క ఒక ఏ గ్రూప్ ఉంటుంది, ఇంకొక పక్క ఇంకొక బి గ్రూప్ ఉంటుంది. అన్నీ కూడా మనం డిఎస్సి టెట్లో రాసే సిస్టమే. కాకపోతే అవును అక్కడ మనం చూస్తున్నాము, ప్రాక్టికల్లో తెలియడం లేదు మనకి. అదే మెథడ్స్లో ఇక్కడ సపరేట్ క్వశ్చన్ని మనం క్రియేట్ చేస్తున్నాము. मैचिंग सिस्टम हो, इसमें 2 सूचियाँ दी जाती है जिन्हें छात्र को सही क्रम में मिलाना होता है. लेखक का नाम, उनकी रचनाएं मिलान. అలానే పరీక్ష ఒక అంకన్. అసలు ఈ పరీక్షలు వచ్చిన తర్వాత అంకన్ ఏ రకంగా ప్రదానం చేస్తాం అంటే మనము మూల్యాంకనం చేసిన తర్వాత వాళ్ళకి ఆ పేపర్లు నిబంధాత్మక పరీక్షలు కావచ్చు, వస్తునిష్ట పరీక్షలు కావచ్చు, వాళ్ళకి మార్కింగ్ ఆఫ్ సిస్టమ్ वस्तुनिष्ठ परीक्षाओं का अंकन चेकिंग की समस्या अंकन की समस्या नहीं होती क्योंकि उत्तर तो सही होता है या गलत. వస్తునిష్ట ప్రశ్నలో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే ఏబిసిడీలో ఏదో ఒకటే ఆన్సర్ కాబట్టి అదే రైట్. ఎవరు దిద్దినా అదే అన్న పర్సన్, ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎవరైనా ఆఖరికి సిస్టమ్ కూడా. కానీ నిబంధాత్మక అయితే వస్తునిష్ట పరీక్షల్లో ఉన్న गेसिंग अटकल गेसिंग को रोकना. कई शिक्षण शास्त्री मानते हैं कि छात्र बिना जाने ही अटकल बाजी से उत्तर दे सकते हैं वस्तुनिष्ठ प्रश्नों. इसे कम करने के लिए नकारात्मक नेगेटिव मार्किंग పెట్టాలంటారు. शुद्ध उत्तर +1, अशुद्ध उत्तर -1, अनिश्चित छोड़ा हुआ 0. అంటే రాస్తేనేమో 1 మార్క్ అంట, రాయకపోతే 1 మార్క్ మైనస్ అంట, ఎదురుపోతుందంట. లేదా వదిలేస్తే 0 అంట. అప్పుడు ఇలాగా అంటే మనకి గైడ్ చేసింది దాన్ని మన నెగిటివ్ మార్కింగ్ ఉండాలి అని చెప్పి మనకి బుక్ మెథడ్ పరంగా ఎంత -1ని నెగిటివ్ రూపంలో ఉండాలి అని చెప్పి కోరుకోవడం. అంటే మనం తప్పు చేస్తే మన దగ్గర ఉన్న 1 మార్క్ పోతుంది. ఎప్పుడు అటకల్ బాజీ అంటే గెస్సింగ్ చేయడాన్ని ఆపాలి అంటే ఏదో ఒకటి పెట్టలేం కదా. అప్పుడు తెలిస్తేనే పెడతాం, తెలియకపోతే అవి వదిలేస్తాము. పెట్టిన దగ్గర నుంచి మనకు వచ్చిన బిట్టు కూడా పోద్రా అని చెప్పి భయం అనేది ఉంటుంది. కాబట్టి నకారాత్మక అంకన అనేది మనము ఏర్పాటు చేయాలి. ఎప్పుడు వస్తునిష్ట ప్రశ్నల్లో డైరెక్ట్గా లక్కీగా ప్రతిదీ అటెంప్ట్ చేయకుండా. అలానే నిబంధాత్మక పరీక్ష అంకన్ కర్తే సమయ నిబంధాత్మక పరీక్షలు ఏవైతే ఉంటాయో దాన్ని మనం కరెక్షన్స్ చేస్తూ నా సందర్భంలో దానిని ఉత్తము మధ్యము నిమ్నమే విభాజిత్ కర్నా చాహియే. ఉత్తమ రూపంలో, మధ్యమ రూపంలో, నిమ్న రూపంలో. అంటే కొన్ని పేపర్లని బాగా రాసిన వాళ్ళని ఉత్తమ పేపర్లని, అలానే మధ్యం పేపర్లని, నిమ్న పేపర్లని ఇలాగా 3 సెక్షన్స్లో విభజన చేసిన తర్వాత కరెక్షన్ చేయాలి. సో కమ్సే కమ్ 2 సార్లు కనీసం నిబంధాత్మక ప్రశ్నలకి మార్కులు ఇచ్చేటప్పుడు మనము 1కి 2 సార్లు చెక్ చేసుకుని వాటిలో ఉన్న विराम चिन्ह, प्रस्तावना, मौलिकता, रोचकता, विषय वस्तु के आधार पर निबंधात्मक प्रश्नों के अंकन प्रदान करनी चाहिए. సో నిబంధాత్మక ప్రశ్నలు అనేవి చూడండి, బహువికల్పకేమో నెగిటివ్ మార్కింగ్ ఇవ్వాలి అని చెప్పి సూచిస్తుంది. ఏది రాధాకృష్ణ ఆయోగ్ కమిటీ. అయితే ఎందుకు ఊరికే గెస్ చేసి పెట్టకుండా పక్కా అయితేనే పెడతారు అని. అలానే నిబంధాత్మక ప్రశ్నలకు అయితే 1కి 2 సార్లు చదివిన తర్వాత ఉత్తమ, మధ్యం, నిమ్న అనే వర్గాల్లో విభజించి నిమ్న వర్గాలకి మార్క్స్ ఇచ్చేసి ఉత్తమ వర్గాలకి 1కి 2 సార్లు మళ్ళీ చదివి చిహ్న ప్రస్తావన అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటూ ఇవ్వాలని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మరి పరీక్షా పరిణామం సాంఖ్యకి విశ్లేషణ. అసలు మనము ఈ యొక్క రిజల్ట్ని ఏ రకంగా మారుస్తామంటే ఇక్కడ 2 రకాలుగా మార్చుకోవచ్చు. 1 ఔసత్ మార్కు, 2 మీడియాన్ అండి. అంటే యావరేజ్ మార్క్స్ని కేటాయించడము, సభీ ఛాత్రోకి అంకోకో యోగ కర్కే కుల్ సంఖ్యాసే. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 పిల్లలు ఉన్నారు, 5కి వచ్చిన 5కి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో 5కి ఎన్ని మార్కు ఫర్ ఎగ్జాంపుల్ 81కి 71కి 61కి వచ్చినాయి. రిమైనింగ్ 81కి 71కి రిమైనింగ్ ముగ్గురికి 60లు వచ్చినాయి. 3 6లు 18. అలానే ఈ యొక్క 180ను 150 ఎంత అయిందండి? 180 150
330. సో 330కి బై 330 బై 5 అని చెప్పి చేస్తే యావరేజ్ అనేది వస్తుంది. అంటే మార్క్స్ యొక్క టోటల్ క్లాస్ రూమ్లో ఉన్న మొత్తం పిల్లల యొక్క టోటల్ బై క్లాస్ రూమ్లో ఉన్న టోటల్ స్ట్రెంత్ని కొట్టినట్లయితే ఆ సబ్జెక్ట్లో ఆ క్లాస్ పిల్లల యొక్క యావరేజ్ అనేది వస్తుంది. దీని ద్వారాగా మనము రిజల్ట్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే కాకుండా मध्यांक द्वारा मीडियन అనేది కూడా ఉంటుందండి. कक्षा के सामान्य स्तर को जानने के यह सबसे उत्तम विधि है. ఏది అంటే मध्यांक అని చెప్తాము. इसमें उत्तर पत्रों को योग्यता के क्रम में रखकर बीच वाले छात्र के अंक को मध्यांक माना जाता है. సో ఇందులో ఎలాగా సో మధ్యాంక అనేది ఎలా కొలుస్తాము అనేది చూస్తే చూడండి ఇందాక 330/5 అన్నాము కదా. సో ఎగ్జాక్ట్లీ ఎంత అని చెప్పుకుంటున్నాము 65% అని చెప్పుకుంటున్నాము అవునా. అదే 80 అదే 70 అదే 3 6లు మధ్యాంక మీడియం చేసినట్లయితే ఈ 5గురిలో ఆర్డర్లో ఆరోహణ పద్ధతిలో పెడితే 80 70 60 60 60. సో మధ్యలో ఉన్నది ఏంటి అంటే 60. సో ఆ 60ని తీసుకున్నట్లయితే మీడియన్ అని చెప్తాము. ఇది ఆ క్లాస్. సో మధ్యాంకి ఔషధ్కి కొంత డిఫరెంట్ ఉంటుంది కానీ మధ్యాంక్ అనేది పర్ఫెక్ట్ అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మధ్యాంక్ पर बहुत अधिक या बहुत कम अंकों का प्रभाव नहीं पड़ता, इसलिए यह औसत अधिक विश्वसनीयता है. कक्षा की योग्यता की जानकारी क्लासिफिकेशन ऑफ रिजल्ट सर्वोच्च अंक मध्योच्च अंक मध्यांक मध्य निम्नांक निम्नतम अंक. सो कक्षा में सबसे अधिक अंक पाने वाला छात्र को सर्वोच्च अंक कहते हैं. मध्योच्च अंक को उत्तम समूह के मध्य का अंक को मध्योच्च कहते हैं. टेबल लो इच्छाడు మనకి టెక్స్ట్ బుక్ లో. मध्यांक किसे कहते हैं? पूरी कक्षा की मध्य स्तर को मध्यांक कहते हैं. उत्तम समूह का मध्यांक को मध्योच्च अंक कहते हैं. कक्षा के सर्वोच्च अंक को सर्वोच्च. అలాగే साधारण समूह का मध्यांक को मध्य निम्नांक कहते हैं. निम्नतम अंक को सबसे कम अंक कहते हैं. परिणाम का निष्कर्ष 40% से कम छात्र सफल है तो परिणाम का बहुत बुरा है. ఇది అంటే ఎక్కువ మంది 40% కంటే తక్కువ మార్క్స్ చేస్తే 40 కంటే తక్కువ చేసినట్లయితే అక్కడ రిజల్ట్ బ్యాడ్ అని అర్థం. 60% అబోవ్ ఉంటే వెల్ సో అచ్చా అని అర్థము. సో ఇలాగ మనము చూసుకుంటూ వెళ్ళాలి. ఇది మూల్యాంకన 1కి సంబంధించిన టాపిక్. మరి ఈ మూల్యాంకన్ 1ని మనం 5 నిమిషాల్లోనూ చెప్పుకోవచ్చు, అరగంటలోనూ చెప్పుకోవచ్చు, 3 గంటల్లోనూ చెప్పుకోవచ్చు. కాబట్టి అరగంటలో ఈ టాపిక్ని అవగొట్టుకున్నాము ప్రతిదీ కూడా. సో ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పి నా ఆలోచన. సో అందరూ కూడా ఫాలో అవుతారని చెప్పి భావిస్తున్నాను. ఈ ప్యాటర్న్లో చదివిన తర్వాత మీరు మూల్యాంకన్ 1కి సంబంధించిన ఆ బిట్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో ఆ బిట్ ప్రాక్టీస్ చేసి ఒకటి బిట్ ప్రాక్టీస్ని చూసుకోండి. రెండోది మెటీరియల్. ఇంకా అసలు టెక్స్ట్ బుక్ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత ఒకవేళ మీరు ఎప్పుడైనా రివిజన్ కంటే టెక్స్ట్ బుక్లో ఇది దాదాపుగా చూడండి ఇక్కడ మనం ఎన్ని పేజీల్లో సెట్ చేసుకున్నాం 3 పేజీలో. కానీ టెక్స్ట్ బుక్లో మరి ఎన్ని పేజీల టాపిక్ ఇది అనేది మనం చూసుకున్నట్లయితే 374 నుంచి 384 వరకు అంటే దాదాపుగా 10 పేజీల టాపిక్ టెక్స్ట్ బుక్. ఇక్కడ మన మెటీరియల్ 3 పేజీల్లో రివిజన్ ఈజీగా అవుతుంది. సింపుల్ వెర్షన్లో ఉంటుంది, ఈజీ ప్యాటర్న్లో ఉంటుంది, అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో ఇది మరి ఈ యొక్క టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళిన విధానము ఇలాగా ఫాలో అవ్వాలి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.